గురుగారు, శివలింగ స్వరూపాలు ఎన్నో విధాలుగా ఉన్నాయి. అందులో స్ఫటికలింగం యొక్క ప్రత్యేకత ఏమిటి? శివారాధన చేసేటప్పుడు, అభిషేకం చేసేటప్పుడు ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిషం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం అని ధ్యాన శ్లోకంతో ఆ స్వామిని జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ ఒక స్ఫటికలింగ జ్యోతిగా అభివర్ణించటం జరిగింది. ఎందుకు స్ఫటికలింగంగా అభివర్ణించారు అంటే, స్ఫటికము మన హృదయానికి ప్రతిబింబము. ఎర్రటి పువ్వులతో అర్చన చేస్తే ఎర్రగా కనబడుతుంది, పచ్చ పువ్వులతో అభిషేకిస్తే పచ్చగా కనబడుతుంది. నైసర్గికము అయినటువంటి ఔపాధికమైనటువంటి మార్పులతో ముందుకు సాగుతుంది లింగ స్వరూపం. అంటే ఏ భావనతో అర్చిస్తామో అదే ఫలితాన్ని మనం అందుకుంటాం. హృదయాన్ని నిర్మలంగా, శుద్ధంగా, స్వచ్ఛంగా ఉంచుకుంటే ప్రపంచమంతా నిర్మలంగా, పవిత్రంగా భాసిస్తుంది. దుష్టపు ఆలోచనలతో దుర్మార్గాలను చేసే ఆలోచన చేస్తే అనర్థాలన్నింటినీ ఎదుర్కోవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది. నిర్లిప్తతకు, శుద్ధతకు చిహ్నమే స్ఫటికలింగం. ఆ స్ఫటికలింగాన్ని అర్చించటం వల్ల మనస్సు ప్రశాంతంగా మారి చక్కటి ఆలోచనతో జీవితం ముందుకు సాగుతుంది. అందుకే స్ఫటికలింగాన్ని అర్చిస్తూ సమస్త శుభాలను అందుకునేటువంటి ప్రయత్నం చేయమని చెప్పింది శాస్త్రం.